హాయ్ ఎవ్రీవన్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మనం ఈ వీడియోలో అతని పుస్తకాలన్నీ ఆసక్తికరంగా ఉంటాయి, కానీ ఈ కొత్త పుస్తకం దానికి మినహాయింపు. అతని పుస్తకాలన్నీ ఆసక్తికరంగా ఉంటాయి, కానీ ఈ కొత్త పుస్తకం దానికి మినహాయింపు. ఇంగ్లీష్లో చూడండి. His books are very interesting, but this this new one is an exception. His books are very interesting, but this new one is an exception. Next. నాకు ఇంకా పెళ్లి కావలసిన ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. నాకు ఇంకా పెళ్లి కావలసిన ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇంగ్లీష్లో చూడండి. My two daughters are yet to be married. My two daughters are yet to be married. Next. మా అమ్మాయిలు పెళ్లిడికి వచ్చారు. త్వరలోనే వారికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. మా అమ్మాయిలు పెళ్లిడికి వచ్చారు. త్వరలోనే వారికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. ఇంగ్లీష్లో చూడండి. My daughters are of marriageable age. I have to get good matches for them and marry them off. My daughters are of marriageable age. I have to get good matches for them and marry them off. Next. అతను ఏ క్షణంలోనైనా ఇక్కడ ఉండే అవకాశం ఉంది. అతను ఏ క్షణంలోనైనా ఇక్కడ ఉండే అవకాశం ఉంది. ఇంగ్లీష్లో he could be here any moment. He could be here any moment. Next. నిన్న మనం వెళ్ళిన పార్టీకి ఆయన ఆతిథ్యం వహించాడు. నిన్న మనం వెళ్ళిన పార్టీకి ఆయన ఆతిథ్యం వహించాడు. ఇంగ్లీష్లో చూడండి. He was the host of the party that we attended yesterday. లేదా he was played host to the party that we attended yesterday. Next. ఆ విషయం మీద అసంఖ్యాకమైన పుస్తకాలు ఉన్నాయి. ఆ విషయంపై అసంఖ్యాకమైన పుస్తకాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో చూడండి. There is a host of books on the subject. There is a host of books on the subject. Next. రాత్రి ఆకాశం వైపు నువ్వు చూస్తే నీకు నక్షత్రాలు కనిపిస్తాయి. రాత్రి ఆకాశం వైపు నువ్వు చూస్తే నీకు నక్షత్రాలు కనిపిస్తాయి. ఇంగ్లీష్లో చూడండి. Look at the sky at night and you see the stars. Look at the sky at night and you see the stars. Next. ఆ వెండి పళ్ళెం సూర్యకాంతిలో దగదగ మెరిసిపోతోంది. ఆ వెండి పళ్ళెం సూర్యకాంతిలో దగదగ మెరిసిపోతుంది. ఇంగ్లీష్లో చూడండి. The silver plate is glittering in the bright light of the sun. The silver plate is glittering in the bright light of the sun. Next. అతను చెప్పింది నేను నమ్ముతున్నాను. అతను చెప్పింది నేను విశ్వసిస్తున్నాను. ఇంగ్లీష్లో చూడండి. I believe what he says, or
I think what he says is true. Next. ఇప్పుడు నన్నేదో గందరగోళానికి గురి చేస్తోంది. ఇప్పుడు నన్నేదో గందరగోళానికి గురి చేస్తోంది. ఇంగ్లీష్ లో చూడండి. I am being confused. లేదా something or someone is confusing me. నెక్స్ట్. సబ్జెక్టుల వారీగా ఆ పుస్తకాలను ఆమె విభజించింది. సబ్జెక్టుల వారీగా ఆ పుస్తకాలను ఆమె విభజించింది. ఇంగ్లీష్ లో she sorted out the books according to their subjects. She sorted out the books according to their subjects. నెక్స్ట్. నా కంప్యూటర్ సమస్యను అతను విజయవంతంగా పరిష్కరించాడు. నా కంప్యూటర్ సమస్యను అతను విజయవంతంగా పరిష్కరించాడు. ఇంగ్లీష్ లో he sorted out the problem of my computer. He sorted out the problem of my computer. నెక్స్ట్. నేను దరఖాస్తు పెట్టుకున్న ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నాను. నేను దరఖాస్తు పెట్టుకున్న ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నాను. ఇంగ్లీష్ లో చూడండి. I hope to get the job I have applied for. I hope to get the job I have applied for. నెక్స్ట్. IAS అవ్వాలని నా కోరిక. IAS అవ్వాలనేది నా కోరిక. ఇంగ్లీష్ లో I wish to be an IAS officer. I wish to be an IAS officer. నెక్స్ట్. పరీక్షకు సన్నద్ధమవటానికి నిన్న రాత్రంతా మేలుకుని ఉన్నాడు. అతడు పరీక్షకు సన్నద్ధమవడానికి నిన్న రాత్రంతా మేల్కొని ఉన్నాడు. ఇంగ్లీష్ లో చూడండి. He did night out last night as he was preparing for an exam. He did night out last night as he was preparing for an exam. Next. అతని ప్రణాళికతో ముందుకెళ్ళమన్నాడు అతనిని. అతని ప్రణాళికతో ముందుకు వెళ్ళమన్నాడు అతడిని. ఇంగ్లీష్ లో చూడండి. I told him to go ahead with his plan. I told him to go ahead with his plan. Next. క్లబ్ లో చేరేందుకు వయసు అడ్డు కాదు. క్లబ్ లో చేరేందుకు వయసు అడ్డు కాదు. ఇంగ్లీష్ లో ఏజ్ ఈజ్ నో బార్ టు జాయినింగ్ ద క్లబ్. ఏజ్ ఈజ్ నో బార్ టు జాయినింగ్ ద క్లబ్. నెక్స్ట్. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లారు. క్షతగాత్రులను హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. ఇంగ్లీష్ లో The injured were taken to hospital. The injured were taken to hospital. Next. నేను అప్పటి నుండి వాళ్ళ మీద అభిమానాన్ని పెంచుకున్నాను. నేను అప్పటి నుండి వాళ్ళ మీద అభిమానాన్ని పెంచుకున్నాను. ఇంగ్లీష్ లో I have since then developed a liking for them. I have since then developed a liking for them. Next. నేను ఆమెను పెళ్లి చేసుకుంటున్నాను. నేను ఆమెను పెళ్లి చేసుకుంటున్నాను. ఇంగ్లీష్ లో I am marrying her.
I am marrying her. నెక్స్ట్ నేను ఒప్పందం ఇంతకు ముందే చేసుకున్నాను. ఇంగ్లీష్ లో I have already entered into an agreement. I have already entered into an agreement. నెక్స్ట్ అతను చిటికెలు వేస్తున్నాడు. ఇంగ్లీష్ లో he is snapping his fingers. నెక్స్ట్ సీత శీలాన్ని రాముడిప్పుడు అనుమానించలేదు లేదా శంకించలేదు. దీన్ని ఇంగ్లీష్ లో చూడండి. Rama never suspected Sita's character. నెక్స్ట్ అతను పాస్ అవడం నాకు సందేహమే. ఇంగ్లీష్ లో చూడండి. I doubt his ability to pass the exam. నెక్స్ట్ నా మాటలను సందేహిస్తున్నావా? ఇంగ్లీష్ లో Do you doubt my words? నెక్స్ట్ ఆమె అప్పుడప్పుడు టీవీ చూస్తుంది. ఇంగ్లీష్ లో She watches the TV now and then, or she watches the TV occasionally. నెక్స్ట్ మిమ్మల్ని అభ్యర్థించమని నాకు ఆజ్ఞలున్నాయి. ఇంగ్లీష్ లో according to orders from the authorities, I should request. నెక్స్ట్ దయచేసి నాకు అడ్డంగా నిల్చోవా, ఎందుకంటే మా నాన్న వస్తున్నాడు, ఆయన నన్ను చూడకుండా ఉండేందుకు. దయచేసి నాకు అడ్డంగా నిల్చోవా, ఎందుకంటే మా నాన్న వస్తున్నాడు, ఆయన నన్ను చూడకుండా ఉండేందుకు. ఇంగ్లీష్ లో చూడు. ప్లీజ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ టు హైడ్ మీ ఫ్రమ్ మై డాట్. Please stand in front of me to hide me from my dad. నెక్స్ట్ వాళ్ళు తమ ఇంటిని వారానికొకసారి కడిగిస్తారు. ఇంగ్లీష్ లో చూడు. They get their house washed once a week. నెక్స్ట్ నాకు ఏదైనా సందేహం వస్తే మిమ్మల్ని అడగవచ్చునా? ఇంగ్లీష్ లో If I get any doubts, may I ask you to clarify? రేపు ఆ పుస్తకం పంపుతాను. ఇంగ్లీష్ లో చూడు. The book will be sent tomorrow. నెక్స్ట్ నేను రేపక్కడ ఉంటాను. ఇంగ్లీష్ లో I will be there tomorrow. నెక్స్ట్ రేపు అవి నీ వాకిటి ముంగిట ఉంటాయి. ఇంగ్లీష్ లో చూడండి. Those things will be at your doors tomorrow.
Those things will be at your door tomorrow. నెక్స్ట్ ఆ వార్త అందరినీ పూర్తి సంతోషంతో నింపేసింది. ఆ వార్త అందరినీ పూర్తి సంతోషంతో నింపేసింది. ఇంగ్లీష్ లో చూడండి. The news filled everyone there with sheer joy లేదా sheer joy. The news filled everyone there with sheer joy. నెక్స్ట్ అతడు చెప్పేది పూర్తి అబద్ధం. అతడు చెప్పేది పూర్తి అబద్ధం. ఇంగ్లీష్ లో వాట్ హీ సేస్ ఈస్ ఏ sheer lie. What he says is a sheer lie. నెక్స్ట్ బరువు ఊబకాయం తగ్గేందుకు ఆహారాన్ని తగ్గించి తీసుకోవడం. బరువు ఊబకాయం తగ్గించేందుకు ఆహారాన్ని తగ్గించి తీసుకోవడం. ఇంగ్లీష్ లో లిమిట్ ద ఫుడ్ అండ్ డ్రింక్ దట్ somebody usually takes while ill or to lose weight. Limit the food and drink that somebody usually takes while ill or to lose weight. నెక్స్ట్ ఇదిగో నువ్వు అడిగిన పుస్తకం. ఇదిగో నువ్వు అడిగిన పుస్తకం. ఇంగ్లీష్ లో హియర్ యు గో. హియర్స్ ద బుక్ యు హ్యావ్ ఆస్క్డ్ ఫర్. హియర్ యు గో. హియర్స్ ద బుక్ యు హ్యావ్ ఆస్క్డ్ ఫర్. నెక్స్ట్ అతడు చెప్పేది పూర్తిగా సరైంది. అతడు చెప్పేది పూర్తిగా సరైంది. ఇంగ్లీష్ లో వాట్ హీ సేస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. వాట్ హీ సేస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. నెక్స్ట్ అతడు అజాగ్రత్తగా అన్న మాటలు పెద్ద తగాదాలకు కారణమైనవి. అతడు అజాగ్రత్తగా అన్న మాటలు పెద్ద తగాదాలకు కారణమయ్యాయి. ఇంగ్లీష్ లో చూడండి. హిజ్ కేర్లెస్ వర్డ్స్ స్పార్క్డ్ ఆఫ్ ఏ బిగ్ ఫైట్. హిజ్ కేర్లెస్ వర్డ్స్ స్పార్క్డ్ ఆఫ్ ఏ బిగ్ ఫైట్. నెక్స్ట్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఇంగ్లీష్ లో ద ప్రోగ్రామ్ కిక్డ్ ఆఫ్ విత్ ద లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్. ద ప్రోగ్రామ్ కిక్డ్ ఆఫ్ విత్ ద లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలనే ఉద్దేశంతో నేనెక్కడికి వెళ్ళాను. ఏం జరుగుతుందో చూడాలనే ఉద్దేశంతో నేనెక్కడికి వెళ్ళాను. ఇంగ్లీష్ లో ఐ వెంట్ దేర్ ఇన్ ఆర్డర్ టు సీ వాట్ వాజ్ హ్యాపెనింగ్. ఐ వెంట్ దేర్ ఇన్ ఆర్డర్ టు సీ వాట్ వాజ్ హ్యాపెనింగ్. నెక్స్ట్ ఆమె నటుల పేర్లన్నీ గడగడ వల్లించగలరు. ఆమె నటుల పేర్లన్నీ గడగడ వల్లించగలరు. ఇంగ్లీష్ లో చూడండి. షీ కుడ్ రోల్ ఆఫ్ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ద యాక్టర్స్. షీ కుడ్ రోల్ ఆఫ్ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ద యాక్టర్స్. నెక్స్ట్ ఆమె ఇక్కడ ఉన్నందుకు ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది. ఆమె
ఇప్పుడు ఇక్కడ ఉన్నందుకు మాకు సంతోషంగా ఉంది. ఇంగ్లీష్ లో చూడండి, we are happy that she is here. We are happy that she is here. Next. నా మౌనాన్ని అతను నా తప్పును ఒప్పుకున్నట్లుగా అర్థం చేసుకున్నాడు లేదా వివరించాడు. నా మౌనాన్ని అతను నా తప్పును ఒప్పుకున్నట్లుగా అర్థం చేసుకున్నాడు. దీన్ని ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే చూడండి, he interpreted my silence as my admitting a mistake. He interpreted my silence as my admitting a mistake. Next. ప్రాణాపాయకరమైన ప్రమాదము నుండి అతడు బయటపడి బ్రతికున్నాడు. ప్రాణాపాయకరమైన ప్రమాదము నుండి అతడు బయటపడి బ్రతికున్నాడు. ఇంగ్లీష్ లో he survived the fatal injury. He survived the fatal injury. Next. అతను చనిపోయాడు. అతని భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను చనిపోయాడు. అతని భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంగ్లీష్ లో his wife and 2 children survive him. His wife and 2 children survive him. Next. నేను సైకిల్ రిపేర్ చేయించాను. నేను సైకిల్ రిపేర్ చేయించాను. ఇంగ్లీష్ లో I have had my cycle repaired. I have had my cycle repaired. Next. జాబితాలో నా పేరు తీసివేయించండి. జాబితాలో నా పేరు తీసివేయించండి. ఇంగ్లీష్ లో ప్లీజ్ have my name removed or deleted from the list. Please have my name removed or deleted from the list. Next. అతను వాళ్ళ నాన్నగారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. అతను వాళ్ళ నాన్నగారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. ఇంగ్లీష్ లో he has taken his father to hospital. He has taken his father to hospital. Next. అతడికి దెబ్బ తగిలింది లేదా అతడి చేతికి దెబ్బ తగిలింది. ఇంగ్లీష్ లో చూడండి, he has injured his hand. He has injured his hand. Next. ఖచ్చితంగా అతను బస్సు అందుకుని ఉంటాడు. ఖచ్చితంగా అతను బస్సు అందుకుని ఉంటాడు. ఇంగ్లీష్ లో he must have taken the bus. He must have taken the bus. Next. ఆమె బస్సు అందుకోగలిగి ఉండాలి. ఆమె బస్సు అందుకోగలిగి ఉండాలి. ఇంగ్లీష్ లో she must have been able to take the bus. She must have been able to take the bus. Next. అతడు అసలు మంచివాడు కాదు. అతడు అసలు మంచివాడు కాదు. ఇంగ్లీష్ లో he is not at all good. He is not at all good. Next. నేను వచ్చే ఆదివారం వస్తాను. నేను వచ్చే ఆదివారం వస్తాను. ఇంగ్లీష్ లో I will come the next Sunday. I will come the next Sunday. Next. ఉదయం నుండి అసలు గిరాకీ లేదు. ఉదయం నుండి అసలు గిరాకీ లేదు. ఇంగ్లీష్ లో we have not had any business since the morning.
We have not had any business since the morning. Next. తనేదో తెలివైన వాడైనట్లు మాట్లాడతాడు. తనేదో తెలివైన వాడైనట్లు మాట్లాడతాడు. English. He talks as though he were very clever. He talks as though he were very clever. Next. గతంలో స్కూళ్ళల్లో పిల్లలు శిక్షలు చాలా అనాగరికంగా ఉండేవి. గతంలో స్కూళ్ళల్లో పిల్లల శిక్షలు చాలా అనాగరికముగా ఉండేవి. English. In the past, punishments given to children at school were barbarous. In the past, punishments given to children at school were barbarous. Next. అతడు తీసుకెళ్లబడుతున్నాడు. అతడు తీసుకెళ్లబడుతున్నాడు. English. He is being taken. He is being taken. Next. గతములో నేను తీసుకెళ్లబడుతున్నాను. గతములో నేను తీసుకెళ్లబడుతున్నాను. I was being taken. I was being taken. Next. మీరు అధికారి అయితే మీకు కావలసిన పనులు చేయించుకునే అవకాశం ఉంది. మీరు అధికారి అయితే మీకు కావలసిన పనులు చేయించుకునే అవకాశం ఉంది. ఇంగ్లీష్ చూడండి. If you were an officer, you would have the leverage for getting things done. If you were an officer, you would have the leverage for getting things done. Okay.